ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10 ఆగస్టు 2024 శనివారము దినఫలాలు, తారా ఫలాలు, చంద్రఫలము మరియు ప్రయాణానికి వారసులు గాతువారం వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శనివారం అయింది. ఈరోజు సూర్యోదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:42కు అస్తమిస్తాడు. ఈరోజు శుక్ల షష్ఠి, శనివారం షష్ఠి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆరాధన అధిక శుభఫలితాలను ఇస్తాయి. షష్ఠి రోజు కనుక ఎవరికైతే సర్పదోషాలు ఉన్నాయో, దోషం ఉందో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. నక్షత్రం చిత్త, ఇది కూడా కుజగ్రహానికి సంబంధించిందే కాబట్టి శనివారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన. తర్వాత ఈ చిత్తా నక్షత్రము మరుసటి రోజు తెల్లవారు 5:50 వరకు ఉంటుంది. ఇది కన్యారాశిలో ఉంటుంది. 2 పాదాలు తులారాశిలో ఉంటాయి. ఇంకా వర్జం ఈరోజు ఉదయం 11:47 నుంచి 1:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు శనివారం రోజు 6 గంటల నుంచి సుమారుగా 8 గంటల కంటే 7:42 వరకు ఉంటుంది. ఈ సమయంలోనే ఆంజనేయ స్వామిని ఆరాధించుకుంటే అధిక శుభఫలితాలు వస్తాయి. తమలపాకులో వెనుకతో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కానీ, అలా చేయలేని వారు కలిసి ఆంజనేయ స్వామిని ఎదురుగా కూర్చొని ఈ దుర్ముహూర్త సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సుందరకాండ పారాయణలో కొన్ని శ్లోకాలు పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహం కార్యవాళ్ళు, వివాహం, అనారోగ్య సమస్యలు తగ్గడం, ఇలాంటివన్నీ కూడా, శత్రుబాధ తగ్గడము, కోర్టు కేసుల్లో విజయం. ప్రతి శనివారం దుర్ముహూర్త సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం 9:11 నుంచి 10:46 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు ఉదయం రాత్రి 10:37 నుంచి తెల్లవారుజామున అంటే మధ్యరాత్రి 12:25 వరకు ఉంటాయి. ఈ యోగము ఈరోజు సాధ్యాయోగము మధ్యాహ్నం 2:51 వరకు ఉంటుంది. తర్వాత శుభ కరణము బాలవ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:15 వరకు, తర్వాత కైలవ సాయంత్రం 4:32 వరకు ఉంటుంది. సూర్యుడు 16 జూలై 2024 నుంచి 16 ఆగస్టు 2024 వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంది. తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇక అశుభ సమయాలు, గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం 6 నుంచి 7:35 వరకు, యమగండము మధ్యాహ్నం 1:56 నుంచి 3:31 వరకు. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం, గోవిందనామ పఠనం చేసుకోవడము అధిక శుభఫలితాలు ఇస్తాయి. శనివారము ఆంజనేయ స్వామి ఆరాధనే కాక శివారాధన కూడా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు తూర్పు దిశకు వారసులు అవుతుంది కాబట్టి ఈరోజు తూర్పు దిశకు ప్రయాణం చేస్తే మంచిది కాదు. దక్షిణ దిశ ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా దక్షిణ దిశ వెళ్ళి పనులు ఏమైనా చూసుకొని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పని చూసుకుంటే సరిపోతుంది. లేదా తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే మొత్తం ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ముందుగా ఇంట్లో నుంచి బయటికి రాగానే దక్షిణ వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి తూర్పు వైపు వెళ్ళండి. అప్పుడు ఆ పనులు సాఫీగా సాగుతాయి. లేదా మీరు బయలుదేరే ముందు అల్లం కానీ, ఉసిరి కానీ, నువ్వులు కానీ నోట్లో వేసుకొని నమిలి బయలుదేరితే మీ పనులు సవ్యంగా సాగుతాయి. లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఇవన్నీ కూడా రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ ఒకరోజు రాత్రి ఉండాల్సిన పరిస్థితి వస్తే, లేదా ముఖ్యమైన పనులు ఏమైనా ఉండి 1 రోజు కన్నా ఎక్కువ రోజులు ఉండాల్సిన ప్రయాణాల విషయంలో మాత్రం వర్తిస్తాయి. తారాబలాన్ని, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం కాబట్టి మీ నక్షత్రం ఇంకా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం అయితే జన్మతార అవుతుంది. ఇప్పుడు జన్మతార మంచిది కాదు. ఇది విద్యా విషయంలోనూ, గృహప్రవేశాల విషయంలోనూ, ఇల్లు మార్పు విషయంలో మాత్రమే పనిచేస్తుంది. మిగతా విషయాల్లో మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఆకుకూరలు దానం చేసి చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ నక్షత్రము ఆరుద్ర, స్వాతి, శతభిషం అయిందనుకోండి, పరమై తారవుతుంది కాబట్టి కొద్దిగా కష్టం మీద పనులు సాగుతాయి. జోలికి ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ నక్షత్రం పునరుసు, విశాఖ, పూర్వభద్ర అయితే మిత్రతార అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా ఆనందంగా, సౌకర్యంగా సాగిపోతుంది. ఇక మీ
నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇది ఈరోజు నైదంతార అవుతుంది కాబట్టి మంచిది కాదు, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఏమి పని చేయకపోతే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో పని చేయాలనుకుంటే నువ్వులతో కలిసే బంగారం చాలా ముఖ్యమైన పని అయితేనే తప్ప నువ్వులతో కలిసే బంగారం దానం చేస్తే ఆ పనులు సాగుతుంది, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. మీ నక్షత్రం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు అయితే సాధంతార అవుతుంది. కార్యసిద్ధి, ఏ పని చేసినా విజయం లభిస్తుంది. మీ నక్షత్రం అశ్విని, మఖ, మూల అయితే ప్రత్యక్తార, ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు, కాబట్టి శుభకార్యాలు అసలు చేయకూడదు. మీ నక్షత్రం భరణి, పుబ్బ, పూర్వషాఢ అయితే క్షేమతార కాబట్టి ప్రయాణాలకు బాగుంటుంది. శస్త్రచికిత్సలు, సర్జరీ చేసుకోవడానికి క్షేమకరము. మీ నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ అయితే విపత్తార అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు. రాహు అధిపతి కాబట్టి గొడవలు అవుతాయి, ప్రయాణాల్లో ప్రమాదాలు, శుభకార్యాలు అసలు చేయకూడదు. బెల్లం దానం చేస్తే కొంతవరకు మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. ప్రత్యక్తార విషయంలో మాత్రం ఉప్పు దానం చేయొచ్చు. ఇక సంపత్తార తారాబలము, మీ నక్షత్రం రోహిణి, హస్త, శ్రవణం అయితే సంపత్తార అవుతుంది. సంపత్తార బుధునికి అధిపతి కాబట్టి వ్యాపార లావాదేవీలు, ఆర్థిక సంబంధాల విషయంలో చాలా బాగుంటుంది. ఏ పని చేసినా పని సాఫీగా కార్యానుకూలత జరుగుతుంది. ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది. మానసిక చంద్రుడు మనసు కారకుడు కాబట్టి చంద్రబలం బాగుంటే మనసు స్థిమితంగా ఉంటుంది. కాబట్టి మనం తారాబలం బాగాలేకపోయినా ఏదైనా పని చేయాలంటే మనం స్థిమితంగా ఆలోచన చేస్తాం కాబట్టి చంద్రో మనసో జాతః కాబట్టి ఆ రోజు ఏదైనా పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు చేయకూడని రాశులు ఏంటంటే ఏ పని కూడా ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, శుభకార్యాలు చేయని రాశులు ఏమంటే కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు, మిథున రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, తులారాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి వీరు దూర ప్రయాణాలు ఏం చేయకూడదు. ఘాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ, సింహం మరియు కన్యారాశుల వారికి ఘాతువారం అవుతుంది. ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము, నూతన వాహనాలు కొనడము, నడపడము, ఆభరణాలు ధరించడము లాంటివి చేయకూడదు. మొదటిసారి నూతన గృహప్రవేశాలు కానీ, దూర ప్రయాణం కానీ మొదలైనవి కూడా వాయిదా వేసుకోవడం నుంచి చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి. ఇది వ్యక్తిగతంగా మాత్రమే పనిచేస్తుంది. గ్రూపులలో ఒకరికంటే ఎక్కువ మంది కానీ గ్రూప్ టూర్స్లలో వెళ్ళే వాటికి ఇంత వర్తించదు. ఈ విషయాన్ని గమనించండి. ఇవి ఈరోజు పంచాంగంలో శనివారము వెంకటేశ్వర ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా దుర్ముహూర్తంలో పారాయణ చేయండి. వీలు కాని వాళ్ళు సాయంత్రం పూటన హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. శత్రుబాధలు తగ్గాలన్నా, అనారోగ్య సమస్య తగ్గాలన్నా ఆంజనేయ స్వామి ఆరాధన అధిక శుభఫలితాలు ఇస్తాయి. గోవింద నామపట్నము చేస్తుంది. మృత్యు భయాలుండే వారకు నారాయణ వజ్రకవచ స్తోత్రం, వెంకటేశ్వర స్వామి యొక్క నారాయణ వజ్రకవచ స్తోత్రాన్ని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోండి ఈరోజు. దానివల్ల అన్ని శుభఫలితాలు అవుతాయి. శుభమస్తు.